రెడ్డి జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర 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 రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సీని దగా డిఎస్సీగా చేసి అనేక అవినీతి అక్రమాలు అన్యాయాలు చేసి డిఎస్సి క్వశ్చన్ పేపర్ తయారు చేసే దగ్గర నుంచి రిజల్ట్ ఇచ్చే వరకు, అదేవిధంగా ఉద్యోగస్తులకు మెరిట్ లిస్టు ప్రకటించే వరకు కూడా ఎన్నో అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి యువకాలంలో లోకేష్ తో పాటు ప్రయాణం చేశారో వారికి దొడ్డిదారిన ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. వీటన్నింటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని, దీనికి బాధ్యత వహించి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలనే డిమాండ్లతో మన ప్రీతమ నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు దశల వారి ఉద్యమాలలో భాగంగా మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాజీనామా చేయాలి, ఎంతో మేలు చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు అదేవిధంగా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సంవత్సరాలైతే ఇంతవరకు ఒక్క మెగా డిఎస్సీ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేకపాటి విక్రమరెడ్డి గారు, మేకపాటి విక్రమరెడ్డి గారు. డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.